ఇక్కడ మనం చదువుతామండి ప్రకటన గ్రంథం 5లో ఆ ఇంట్రొడక్షన్ చదివితే అక్కడ చూస్తున్నాము యూదా గోత్రపు సింహము. ఎక్కడ ఆ స్క్రోల్స్ ఎవరు వాటిని విప్పుతారు అన్నదప్పుడు చూస్తే 5వ వచనం చదువుతామండి. 5వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథం. ఆ పెద్దలలో ఒకడును ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురయున్న యూదా గోత్రపు సింహము, దావీదుకి చిగురై ఉన్న యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. యూదా గోత్రపు సింహము. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు యూదా గోత్రపు సింహము? నమ్మేవారు బిగ్గరగాలు చెప్తామా? ఆయన సింహం అండి, ఆయన సింహం అండి. కానీ ఆ సింహాన్ని ఆయన చూసేటప్పుడు, ఆయన గురించి చెప్పేటప్పుడు ఆయన సింహము అని ఇంట్రొడక్షన్ వస్తుంది. డోంట్ వరీ, యూదా గోత్రపు సింహము. కానీ ఆ సింహం గురించి చెప్పబడేటప్పుడు ఆయన చూస్తానికి 6వ వచనం చూడండి. మరియు సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఎలాగంట? వధింపబడిన గొర్రెపిల్ల అంటే మామూలుగా గొర్రెపిల్ల కనబడతాం కాదు, వధింపబడిన గొర్రెపిల్ల. ఆ రోజులో వధింపబడిన గొర్రెపిల్ల అనేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బైబిల్ చరిత్రలో కొంచెం వెనక్కి డైవ్ ఇన్ చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజులో వధింపబడినప్పుడు యాజకుడు, ప్రధాన యాజకుడు మెడను కోస్తాడంట. మెడను కోస్తాడు, పీకిని కోస్తాడు. రక్తం మెడ నుండి కారాలి, పీకి నుండి కారాలి. ఆ మెడ నుండి రక్తం కారతము, వధించబడతాం. ఆ రక్తాన్ని తీసుకుంటారంట. ఆ రక్త చిందన ద్వారంగానే మనుషుడికి పాప క్షమాపణ. ఆ రోజులో అది కేవలం ఒక సాదృశ్యంగా ఉండేది, ఎట్లా రక్తము, గొర్రెల రక్తము. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో ఒక సాదృశ్యము. వారందరి మధ్యలో నిలిచి ఉన్న వధింపబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల సింహము, కానీ అదే సమయంలో గొర్రెపిల్ల. అంటే యేసు ప్రభు ఆయన సింహముగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, కానీ అదే సమయంలో గొర్రెపిల్లగా తగ్గించుకున్నాడు. ఈరోజు వాక్యాంశంలో నేను దానిది ధ్యానించబోతున్నాము. యేసు ప్రభు వధింపబడిన గొర్రెపిల్ల. ఎప్పుడైనా గొర్రెపిల్లని చూసిన వారు ఉంటే చేతులు ఎత్తారా? అందరూ చూశారు. గొర్రె అంటేనే మౌనిగా సరెండర్ అవ్వాల్సిందంట. స్లాటర్ దగ్గర తీసుకొచ్చేటప్పుడు, ఆ స్లాటర్ చేసేటప్పుడు గొర్రెలు నేరుగా నిలబడతాయి. పెద్ద ఏడగొడత అంటదే కానీ పట్టుకుని గొద్దలేదు, పట్టుకుని కరకలేదు, పట్టుకుని తన్నలేదు, పెద్ద గీర లేదు, అంతే. నాకు సహాయం చేయండి అంటే నేను చివరికి మేడ కోసేటప్పటికి సరెండర్. అనేక సార్లు ఈ స్లాటర్ హౌస్లో చూస్తే మెడల్ని కోసి అలా వదులుతారు, రక్తం కారుతూ ఉంటుంది, అవి కొట్టుకుంటూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మీకు ఆ విజువలైజేషన్ ఒకసారి ఊహించారనుకో, మెడలు కోసి గొర్రెలు కొట్టుకుంటూ ఉన్నాయి. అపవాది కూడా మనల్ని అదే రీతిగా పాపానికి జీతము మరణము, క్రయధనము రక్తము, రిమిషన్ ఆఫ్ సిన్స్ బ్లడ్, వేరే దారి లేదు. అపవాది మనల్ని అదే రీతిగా దేవుడిని బిడ్డల్ని ఇదిగో కోసి నువ్వు పాపివి, జీవితంలో అల్లాడిపోతున్నారు, శాపంతో కొట్టుకుంటున్నారు, నష్టంలో బ్రతుకుతున్నారు, జీవితంలో దృష్టి లేని వారుగా, గ్రహింపు లేని వారుగా ఆ బ్రతుకుతూ ఉంటే, నేను అనుకుంటాను యేసు ప్రభు గొర్రెపిల్లకి వచ్చి మీ అందరి కొరకు నేను ప్రాణం పెడతా. ఈరోజు గొర్రెలమైన మనల్ని బ్రతికిస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలను గ్రహించుకోవు. మేము గొర్రెలం కాదు, మీరు గొర్రెలు. మేము గొర్రెలం కాదు, మీరు గొర్రెలు. అవన్నీ గుడ్డి గొర్రెలు. వాళ్ళెవరో వాళ్ళకి తెలియట్లే. గొర్రె అని తెలియట్లేదు. గొర్రె పులి అనుకుంటుంది, గొర్రె సింహం అనుకుంటుంది. గొర్రెలాగా ఉండు. గొర్రె సింహంలాగా యుద్ధానికి వెళ్దాం అనుకుంటావా, మొత్తానికి అయిపోతావు. కానీ ఎప్పుడైతే మనల్ని మనం గ్రహించుకోగలుగుతున్నామో, మనం రక్షకుడి దగ్గరికి వస్తాం. రక్షక, నాకు కుదరదయ్యా, నేను చేయలేనయ్యా, నాకు చేత కాదయ్యా, నా బలము కాదు, నా శక్తి కాదు, నాది ఏది కాదు. దేవుని వాక్యంలో చూస్తేనండి,
యేసు ప్రభు గొర్రె పిల్లగా ఈ లోకంలోకి వచ్చాడు అన్నప్పుడు, మరియ చేతుల్లోకి, తన కడుపులోకి గొర్రె పిల్ల వచ్చాడు అన్నప్పుడు, ఆ గొర్రె పిల్ల బెత్లెహేంలో పుట్టాడంట. బైబిల్ ఉంటుంది, ద గ్రేట్ ఐ యామ్, ఉన్నవాడు అన్నవాడు. ఐ యామ్ దట్ ఐ యామ్, ద గ్రేట్ ఐ యామ్. ద గ్రేట్ ఐ యామ్ బికేమ్ ఎ ల్యాంబ్. యేసు ప్రభు మన కొరకు వధించబడిన గొర్రె పిల్లగా వచ్చాడండి. మౌనిగా, దీనుడిగా తగ్గించుకుని వచ్చాడండి. కానీ ఆయనని ఎరగలేదంట, ఆయనను తెలుసుకోలేదంట, ఆయన ఎవరో నమ్మలేదంట. వారే ఆయనని సిలువ వేశారు. ఆయనని సిలువ వేసిన కూడా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన మరణంలో కూడా, ఆయన రక్త చిందనలో కూడా, ఆయన కడ ఊపిరిలో కూడా ఆయన ప్రేమను చూపించాడండి. ఈరోజు క్రీస్తు మన కొరకు వచ్చాడు అన్నప్పుడు ప్రేమ ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనకి మరొక పేరు ప్రేమ. ప్రేమామయుడు, ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయనలో కక్షలో దెర్ ఇస్ నో దట్ కైండ్ ఆఫ్ ఈవిల్ ఇన్ హిమ్. ఆయన న్యాయవంతుడు, సత్యమే, కానీ ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనం పొందకున్న అగాపే ప్రేమ మనలో పుట్టలేదండి. దేవుని వాక్యంలో చూస్తే అసలు ఈ గొర్రె పిల్ల ఎక్కడ ప్రారంభమైంది? నిర్గమకాండంలో మనం చూస్తాము 12వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తాడు. అక్కడ ఇశ్రాయేలీయులకి వారికి విమోచన కొరకు, వారికి రక్షణ కొరకు, వారికి ఐగుప్తుల నుండి విడుదల కొరకు గొర్రె పిల్లని తీసుకుని రమ్మంటాడు. 10 రోజులు వారి ఇంట్లో పెట్టమంటారు. ఆ వచ్చే గొర్రె పిల్లలో ఏ లోపం ఉండకూడదు, ఏ దోషం ఉండకూడదు. దెన్ ఆన్ ద 14th day 3 PM, దే సే అప్రాక్సిమేట్లీ 3 PM ఈవినింగ్, 3 గంటల సాయంత్రము దాన్ని బలివ్వాలి. 3 గంటల సాయంత్రము బలి ఇస్తామనేది వాక్యం మొత్తంలో ప్రొఫౌండ్గా కనబడుతుంది. ఆ యాజకులు కూడా ఆలయంలో బలిచ్చేటప్పుడు పొద్దుట 9 గంటలు అని ఇంచుమించు తెలియజేయబడుతుంది. తర్వాత సాయంత్రము 3 గంటలు అని తెలియజేయబడుతుంది. యేసు ప్రభువుడు సిలువలో ఉంటామో అదే సాదృశ్యం కనబడుతుంది. 9 గంటలకి ఆయన సిలువ వేయబడతాం తెలియజేయబడుతుంది. అదే సమయంలో 3 గంటలకి ఆయన ప్రాణాన్ని విడిచినట్టుగా, ఆత్మను విడిచినట్టుగా కనబడుతుంది. హీ గేవ్ అప్ హిజ్ లైఫ్. యు సీ ద సేమ్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ 3 గంటలకి ఇంచుమించు బలివ్వాలంట. బలి ఇస్తాం మాత్రం కాదు, దాని రక్తం చిందిస్తాం మాత్రం కాదు, దాని రక్తాన్ని తీసుకుని మాత్రం కాదు, ఆ రక్తాన్ని గుమ్మాల మీద వేస్తాం మాత్రం కాదు, ఆ గొర్రెని రోస్ట్ చేయాలంట. ఎక్కడ చదువుతారు? రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును ఏంటంట? అగ్ని చేత కాల్చివేయబడాలి. ఆ రక్తము తీసుకుంటాం ఒకటి, గుమ్మాల మీద రాస్తాం ఒకటంటే, దాన్ని కాల్చి వేస్తాం ఇంకోటి. యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతుంది. వధించబడిన గొర్రెపిల్ల మన కొరకు ఆయన రక్తం అంతా కార్చాడు. ఆయన సిలువ మీద దేవుని కోపాగ్ని ద్వారంగా కాల్చబడ్డాడు. దేవుని కోపాగ్ని యేసు మీద చూపబడిందంట. మనుషుడికి రావాల్సిన తీర్పు అంతా ఒకేసారి దేవుడు క్రీస్తు మీద చూపించాడు. మన శిక్ష అంతా, లోక పాప భారం అంతా ఆయన మీద మోపబడింది. అందుకని ఈరోజు ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటి? అర్థం ఏంటి? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్న మాటకి అర్థం ఏంటంటే, ఆల్రెడీ జడ్జ్ తీర్పు తీర్చాడు. పెనాల్టీ హ్యాస్ బీన్ పేడ్. ఆల్రెడీ జడ్జ్ తీర్పు తీర్చాడు కాబట్టి, తీర్పు శిక్ష అనుగ్రహించబడింది కాబట్టి, ఆ క్రయధనము చెల్లించబడింది కాబట్టి, ఈరోజు ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో, తండ్రి చెప్పగలిగింది ఒకటే, ఇదిగో నువ్వు నా కుమారుని అంగీకరించావా? ఆయన బలిని, ఆయన క్రయధనాన్ని నువ్వు అంగీకరించావా? నీవు ఆయన సొత్తుగా ప్రకటించబడుతున్నావా? అయితే నీ స్థానంలో ఆయన మరణించాడు, నీ కొరకు ఆయన వెల చెల్లించాడు, నీ శిక్ష అంతా ఆయన భరించాడు. ఆల్రెడీ తీర్పుకి శిక్ష వధించబడింది. ఈరోజు నీవు స్వతంత్రుడివి. అందుకని ఈరోజు మన కృప ద్వారానే రక్షించబడ్డాము అన్నప్పుడు, క్రీస్తు యేసు ద్వారానే రక్షించబడ్డాము. యేసు చేసిన కార్యాలను బట్టి మనకు విడుదల ఉంది, మనకు నెమ్మది ఉంది. మీరు గమనిస్తే ఒక సిగ్నిఫికెన్స్, గొర్రె రక్తము గుమ్మాల పైన రాయమన్నాడు. రెండోది గొర్రెని కాల్చమన్నాడు. ఆ గొర్రెని కాల్చి ఏం చేయమన్నాడు? గొర్రెని కాల్చి తినమన్నాడు. నా శరీరము తినని వాడు, నా రక్తము త్రాగని వాడు నా పాత్రుడు కానేరుడు. ఆయన శరీరము తింటాం అనేటప్పుడు, ఈరోజు దేవుని శరీరము, యేసు శరీరానికి సాదృశ్యంగా ఉంది ప్రభు బల్ల, కమ్యూనియన్.
ఆ ప్రభు బల్ల చూసినప్పుడు యేసు శరీరం ఆయన రక్తం ద్వారా చేయబడిన నిబంధనను బట్టి మనకి జయము, మనకి శక్తి, మనకి విడుదల, మనకి నెమ్మది. మనం చూస్తాము ఆ రాత్రి వారు ఆ గొర్రెని తింటము, ఆ రక్తము ద్వారా కప్పబెడతాము, వారు ఏమవుతున్నారు? బానిసలు దేవుని సొత్తుగా మార్చబడుతున్నారు. బానిసలు నిబంధనలోకి వస్తున్నారు. నిబంధన లేకుండా దేవుడు ఏది చేయడండి. వాక్యం మొత్తంలో ప్రారంభం నుండి చూస్తాం. నిబంధన లేనిది దేవుడు ఏది చేయడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి మీకు కలిగిన నిబంధన? ఏంటి అది మీరు కలిగి ఉన్న నిబంధన? డూ యు నో యువర్ కవెనెంట్? మీ అగ్రిమెంట్ దేవునితో మీకు తెలుసా? మీ నిబంధన మీకు తెలియకున్నా నేను ఏదో నిబంధనలు ఉన్నానంటే, ఈరోజు చాలామంది చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు, ఓరక సైన్ చేసేస్తారు. ఈరోజు అపవాది కూడా మన జీవితంలో వాడు తెలియకునే రైట్స్ తీసుకోదామని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని నిబంధనలోకి వచ్చావు, దేవుని నిబంధన ఏంటో నీకు తెలియదు. దేవుని నిబంధన నీకు తెలియదు కాబట్టి అపవాది అంటున్నాడు, నువ్వు అగ్రిమెంట్లో ఏముందో తెలియదు కాబట్టి, నువ్వు చదవలేదు కాబట్టి, నువ్వు నమ్మలేదు కాబట్టి, నువ్వు గ్రహించుకోలేదు కాబట్టి, నేను దగ్గరకు వచ్చి దాడులు చేసినప్పుడు నువ్వు అంటున్నావు, అయ్యో నాకు ఇది ఎందుకు జరిగింది, అయ్యో నాకు అది ఎందుకు జరిగింది, అయ్యో ప్రభువా నాకు ఎందుకు ఈ కీడు, ప్రభువా నాకు ఎందుకు ఈ నష్టము, ప్రభువా నాకు ఎందుకు ఈ శాపము. దేవుని నేరం మోపుతున్నాం. అనేక సార్లు మనం చేయవలసింది మనం చేయాలి, మనం నిలబడాల్సిన స్థానంలో మనం నిలబడాలి. కానీ కమింగ్ బ్యాక్, ఆ గొర్రెపిల్ల గురించి చూస్తే, గొర్రెపిల్లలో ఒక ప్రత్యేకత చూస్తాం. ఐగుప్తులో మీరు ఎప్పుడన్నా ఐగుప్తి సింబల్ ఎప్పుడన్నా చూసారా? యు నో వాట్ ఇస్ అ సింబల్ ఐకాన్ ఫర్ ఈజిప్ట్? ప్రతి ఫారో క్రౌన్లో చూడొచ్చు, వారు నేషనల్ చాలా సింబల్స్లో చూడొచ్చు. వాళ్ళకి ఏముంటాయంటే పాములు ఉంటాయి. పాములు, సర్పం వాళ్ళ ట్రేడ్ మార్క్. వారి కిరీటాల పైన కూడా సర్పం పెట్టుకుంటారు. ఇట్లా ఇస్ అ సర్పెంట్ ఇస్ దర్ ఐకాన్. అనుకో చూడండి, ఐగుప్తులో హియర్ ఇస్ 2 teams కమింగ్ ఫర్ బ్యాటిల్. ఒక టీం సర్పెంట్, ఇంకొక టీం ఏం తెలుసా? సింహం కాదు. యూదా గోత్రపు సింహం రావాల్సిన అవసరం లే. గుర్రపిల్ల వర్సెస్ సర్పం. అదే ఐగుప్తులో చూస్తాం. ఐగుప్తి తంత్రగారులు, మంత్రగాళ్ళు, వారు చేయగలిగిన అన్నీ చూస్తే ఒకవైపు, గుర్రపిల్ల ఒకవైపు. దేవుడు అంటాడు, ఓరే ఐగుప్తిలో నీవు 400 సంవత్సరాలు బానిసగా ఉన్నావు, డోంట్ వరీ, నీకు గుర్రపిల్ల విమోచన, గుర్రపిల్ల రక్తం ద్వారా నీకు జయము, గుర్రపిల్లను భుజిస్తాంలో నువ్వు నిబంధన చేయబడుతున్నావు, గుర్రపిల్లలో నీలో ఉంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే, నువ్వు గుర్రపిల్లను భుజిస్తామో, గొర్రె నీలోకి వస్తామో, ఇంకో మాట చెప్పాలంటే నువ్వు అంగీకరిస్తామో, నీవు నమ్ముతామో, నీవు భుజిస్తాంతో ఆ గొర్రె నీకులోకి వస్తామతో నీకేం అనుగ్రహించబడుతుంది తెలుసా? శక్తి అనుగ్రహించబడుతుంది. యూ గెట్ ద బోల్డ్నెస్, యూ గెట్ ద పవర్. నీవు ముందుకెళ్తానికి, ధైర్యంగా వెళ్తానికి శక్తి. యేసు చేసేది కూడా అదేనండి. ఆయన శరీరం తినేవారు మనము, నాలో యేసు ఉన్నాడు అని ధైర్యంగా చెప్పగలుగుతాం. నాలో క్రీస్తు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో సాధ్యమే, బలము నేను పుంజుకుంటున్నాను. ఐ హ్యావ్ క్రైస్ట్ ఇన్ మీ. వాక్యంలో చూస్తే ఆ రాత్రి సర్పము, ఇదిగో గొర్రెపిల్ల. కానీ ఎవరైతే గొర్రెపిల్ల రక్తం ద్వారా ముద్రించబడ్డారో, దేవుడు అంటాడు, నేను నడుస్తాను, సంహారకుడు ముట్టకుండానట్లుగా నేను చూసుకుంటా. మనం చూస్తాం ఆ ఇన్సిడెంట్లో మరణదూత దాటిపోతుందంటే, ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో మరణదూత దాటిపోతామో, ఎవరైతే గొర్రెపిల్లను భుజించారో వారందరూ అదే రాత్రి ఐగుప్తుని విడిచిపోతాం. దర్ లివింగ్ ఈజిప్ట్ ఫర్ గుడ్, సేయింగ్ బై బై మై మాస్టర్, you're no longer my master and now I have freedom. ఈరోజు ఎంతమంది పాపానికి బాయ్ చెప్పగలుగుతున్నారండి? ఎంతమంది మిమ్మల్ని ఏలే జబ్బులకి, మిమ్మల్ని ఏలే పాప కార్యాలకి బాయ్ చెప్పగలుగుతున్నారు? ఇంకా నీకు నా పైన అధికారము లేదు. నీవు ఇంకా చెప్పలేకపోతున్నావు అంటే నిజంగా గుర్రపిల్ల నీలో ఉన్నాడా? గుర్రపిల్లను భుజించారా? ఆయన రక్త ప్రోక్షణ మీ పైన ఉందా? ఎక్కడైతే రక్త ప్రోక్షణ ఉందో, ఎక్కడైతే ఆ భోజనంలో భుజిస్తున్నారో, దేర్ ఇస్ ఫ్రీడమ్. దేవుని వాక్యంలో చూస్తే ఆ గొర్రెపిల్ల ప్రత్యేకమైన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఉదించబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల కాపాడే గొర్రెపిల్ల. అదే రీతిగా ఆ గొర్రెపిల్ల ఎవరనేటప్పుడు యేసు ప్రభువే, క్రీస్తు యేసు మాత్రమే. వాక్యంలో చూసినప్పుడు
John 1:29 ప్లీజ్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, Mm. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ మాట ఎవరు చెప్తున్నాడు? యోహాన్. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన యాజకుడు. ఆయన యాజకుడు కూడా. తన తండ్రి యాజకుడు, యాజకుడు వంశము, యాజకుడు. అట్ ద సేమ్ టైం హీజ్ అ రాబాయ్, బోధకుడు. అదే సమయంలో దేవుని హృదయానుసారంగా దేవుని పక్షాన నిలబడి సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించే వ్యక్తి. ఇదిగో ఆయన చెప్తున్నాడు, లోక పాప భారముని మోసుకుని పోయే గొర్రెపిల్ల. ఎప్పుడైనా సరే ఒక బలికి గొర్రెపిల్లను నిర్ణయించాలంటే, ఫైనల్ చెప్పాలంటే యాజకుడే చెప్పాలి. అందరు చెప్తాం కాదు. అందరు తీసుకొస్తారేమో కానీ దాన్ని నిర్ణయించి ఈ గొర్రె క్వాలిఫైడ్ బలికి అని చెప్పగలిగింది యాజకుడు మాత్రమే. యోహాను చెప్తున్నాడు యాజకుడు, ఇదిగో లోక పాప భారంను మోసుకుని పోయే గొర్రెపిల్ల. చూసి బైబిల్లో చూస్తానండి, దిస్ వండర్ఫుల్ వర్స్, Hebrews 9:22 చదువుతామండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తమును చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏంటంట? ప్రతి గ్రంథంలో, లోకంలో ఉన్న ప్రతి రిలీజన్ ఇదే చెప్తుంది. రక్త చిందన ద్వారంగానే పాప క్షమాపణ, రిమిషన్ ఆఫ్ సిన్స్, అటోన్మెంట్ ఫర్ సిన్స్. క్రయధనము పాపానికి ఏంటంటే రక్తము. రక్తము చిందించబడలేదా నీవు చావాలి. అందుకని పాత నిబంధనలు అంతలో చూస్తే ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం చిందిస్తాం ద్వారాగా మనుషుడి క్షమాపణ టెంపరీ. ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్ట్ ఆఫ్ సైన్. నీవు విశ్వాసంతో వస్తున్నావా, ప్రభువా నువ్వు చెప్పిన ప్రకారము ఇదిగో ఈ గొర్రె రక్తాన్ని చింతిస్తున్నాను, ఈ గొర్రె రక్తం చింతిస్తుంతో నేను అంగీకరించబడుతున్నాను, నమ్ముతున్నాను. ఐ వాంట్ లివ్ ఎ గిల్ట్ ఫ్రీ లైఫ్. ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు యేసు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్నట్లయితే, ఎందుకంటే ఒప్పుకోకుండా గొర్రె పిల్లని చంపుతాలో ప్రయోజనం లేదు. అది పరిశుద్ధమైన గొర్రె లెక్క. ఒప్పుకోకుండా అది పాపం మోపబడలేదు దాని మీద, దాన్ని చంపుతాలో నో పాయింట్. నీ పాపంతో నువ్వు తిరిగి వెళ్తావు. నువ్వు చేతులు పెట్టి ఒప్పుకుంటే మాత్రమే దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్. దాంట్లో నా శుద్ధం నీలో కలుగుతుంది, నీలో నా అపవిత్రత తన మీదకి వెళ్తుంది. దాన్ని బట్టి మరణించేటప్పుడు క్రయధనం అవుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు డూ యూ ఫీల్ లైట్? మీలో నిజంగా హృదయంలో తేలిక అనిపిస్తుందా? మీ హృదయంలో భారం అంతా తొలగించబడతుందా? కెన్ యూ లివ్ గిల్ట్ ఫ్రీ? ఈరోజు చాలామంది ఒప్పుకున్నారంటారు కానీ ఇంకా అపరాధ భావంతో బ్రతుకుతున్నారండి. ఇంకా నేను పాపిని, నేను ఆ రోజు తప్పు చేశా. ఒక మాట అందరూ చెప్తున్నాను, ఒక్కసారి నీవు దేవుని దగ్గర సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఒక పాపం ఒప్పుకున్నట్లయితే మరలా నేను ఆ తప్పు చేశాను, దాంట్లోనే నాగింగ్, బ్రాగింగ్ చేయకండి. ఎందుకంటే యేసు క్షమించిన పాపము ఆయన అంటున్నాడు, నేను ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. ఇఫ్ గాడ్ హెస్ ఫర్గివెన్, ఇట్ ఈస్ ఫర్గాటన్. అంతే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవునితో మీరు ఒకటిగా ఉన్నారా? క్రీస్తుతో మీరు కలవబడిన వారు ఉన్నారా? క్రీస్తు ప్రేమతో జీవించేవారు ఉన్నారా? ఈరోజు మన కొరకు శిశువు, నేడు మన కొరకు రక్షకుడు జన్మించాడు. ఇమ్మానుయేల్ మన తోడు ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే మన కొరకు గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో అదే చదివాం. ఇదిగో నేను చూశాను, వారందరి మధ్యలో, పెద్దల మధ్యలో వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉంటామంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆయన చేసిన బలి, త్యాగ, యాగము సంపూర్ణంగా ముగింపబడింది. కానీ ఈరోజు కూడా ఆ సాదృశ్యం తీసివేయబడలే. ఆ సాదృశ్యం తీసివేయబడితే మనుషుడికి రక్షణ కార్యం ఇంకా లేదని చెప్పచ్చేమో. కానీ ఆ సాదృశ్యం అక్కడ కనబడతామో, ఇస్ టు సే దెర్ ఇస్ స్టిల్ సాల్వేషన్, దెర్ ఇస్ స్టిల్ విక్టరీ, దెర్ ఇస్ స్టిల్ బ్లడ్ టు రిడీమ్, దెర్ ఇస్ స్టిల్ ద అల్టిమేట్ సాక్రిఫైస్ ఫర్ యూ. ఈరోజు యేసులో ఉన్నవారమైతే మనకి ఏ శిక్షా విధి లేదండి. కానీ ఈ మాట మీకు తెలియజేస్తున్నా, శుద్ధ హృదయము, మంచి మనసాక్షి, క్రీస్తు మనలో ఈరోజు జన్మించాడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరియకి దేవుడు అనుగ్రహించింది, వి కిడ్స్ సింగ్ దిస్ సాంగ్, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్, లిటిల్ ల్యాంప్, లిటిల్ ల్యాంప్, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ పాడతారు కదా.
ఎవరైనా మ్యూజిక్ నేర్చుకుంటే కీబోర్డ్ ఫస్ట్ సాంగ్ అదే వస్తుంది అనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ నొటేషన్లో వాయిస్తూ మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్ అని వాయిస్తాం. బట్ దెన్ ఈరోజు వీ సే ఎస్, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్. దట్ ల్యాంబ్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. దట్ ల్యాంబ్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. దట్ ల్యాంబ్ హ్యాస్ బీన్ స్లెయిన్. జగత్తుకి పునాది వేస్తాం ముందే గొర్రెపిల్ల రక్తము చిందించబడిందంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. గొర్రెపిల్ల రక్తము చిందించబడింది అట్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. ఈరోజు ఆ గొర్రెపిల్ల చిందించబడిన గొర్రెపిల్లే మరియ గర్భంలోకి వచ్చి ద అల్టిమేట్ సాక్రిఫైస్గా ఆ శిలువ యాగం. ఏదో క్రిస్మస్ అని ఆడంబరాలు, ఏదో క్రిస్మస్ అని కొత్త బట్టలు, సెలబ్రేషన్స్, వీటిలో మనం వెళ్ళిపోతున్నామేమో కానీ నిజంగా క్రీస్తు ఆరాధన, క్రీస్తు నా కొరకు జన్మించాడు, క్రీస్తు మన కొరకు జన్మించాడు అన్న మాట చూసినప్పుడు యోగ్యుడైన దేవుడు ఆయన రక్తము ద్వారముగా మనల్ని విడిపించి విమోచించి ఆయన సొత్తుగా, ఆయన సాక్షులుగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ ఆ యోగిని మీరు నమ్మినట్లయితే తలలోంచి దేవా నీకు వందనాలయ్యా, స్వరమెత్తి చెప్తామా, యేసు ప్రభువా నీవు యోగ్యుడివయ్యా, నీవు ఘనుడివయ్యా, నువ్వు మా పైన అధికారం కలిగిన యోగ్యుడివయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివయ్యా, నీవే సర్వాధికారివి, సమస్తము నీ ద్వారంగానే, సమస్తము నీ కొరకే, సమస్తము నిన్ను బట్టే ఉంది ప్రభా, ఈ సృష్టి మొత్తము నీదే, నేను నీ సొత్తునయ్యా, నేను నీ సొత్తునయ్యా. జ్ఞాపకం చేసుకోండి, నీవు ఆయన సొత్తు, నీవు ఆయన ద్వారంగా చేయబడ్డావు. ఆయన నీ మీద ఫోర్స్ చేయట్లే, నిన్ను దాడి చేయట్లే, నీవైన ప్రేమతో చూస్తున్నాడు, గొర్రెపిల్లలాగా చూస్తున్నాడు. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నాతో ఉంటావా? నువ్వు నన్ను నమ్ముతావా? నువ్వు నన్ను అంగీకరిస్తావా? నువ్వు నా సాక్షిగా బ్రతుకుతావా? చెప్పండి, ప్రభా నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. ఆ మొరియా కొండపైన మనం చూస్తాము, అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, ద గాడ్ విల్ ప్రొవైడ్, ద గాడ్ విల్ ప్రొవైడ్. యావే చూసుకుంటాడన్న మాటకి ఈరోజు యేసు మనకు అనుగ్రహించబడతామండి. ఆయనే మన కొరకు బలియాగం చేశాడు, బలియాగముగా మారాడు. ఆయనే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మౌనిగా వధువుకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనిగా నిలిచాడంట యేసు ప్రభు. ఈరోజు నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు, విడిపించిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ కొరకు ఆయన మహిమను కనబరిచే దేవుడు ఉన్నాడండి. ఈరోజు ఘనుడైన దేవుడు. నువ్వు ఇంకా బాధతో చేతకాని పరిస్థితుల్లో నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు చేయగలుగుతారు అనుకుంటారేమో. ఇదిగో ఆ పెద్ద చెప్పిన మాట, అదే మాట మీకు చెప్తున్నాం. డు నాట్ వీప్, ఏడవద్దు. డు నాట్ వీప్, ఏడవద్దు. చూడు, యూదా గోత్రపు సింహము చూడు, దావీదు చిగురు చూడు, జయశీలుని చూడు. ఆయన యోగ్యుడు. నీ జీవితంలో నీ బంధకాల నుండి నిన్ను విడిపిస్తానికి, నీ సమస్యల్ని తీరుస్తానికి, నీ బాధల్ని తుడిచివేస్తానికి, కొట్టివేస్తానికి, నీ తప్పు అంతటిని తీసివేసి నిన్ను శుద్ధునిగా చేస్తానికి, నిన్ను ఘనుడిగా చేస్తానికి, నిన్ను ఆయన సొత్తుగా చేస్తానికి, నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేస్తానికి, నిన్ను ఇహమందు పరమందు ఆశీర్వదించబడే వ్యక్తిగా చేస్తానికి యేసు యోగ్యుడు. యేసు యోగ్యుడు. డు నాట్ వీప్. చింతించద్దు, బాధపడద్దు, ఇందులోంచి ఎలా బయటకు వస్తానని అనుకోద్దు, ఎవరు నాకు సహాయం చేస్తారని మనుషుల వైపు చూడద్దు. నీకు దేవుడు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు, యోగ్యుడు ఉన్నాడు. ద వన్ హూ ప్రొవైడ్స్. హీ ఈజ్ నాట్ జస్ట్ ద వన్ హూ ప్రొవైడ్స్, హీ హ్యాస్ ప్రొవైడెడ్ హిమ్సెల్ఫ్. తన్ను తానే రిక్తునిగా చేసుకుని నీ కొరకు తన్ను తానే సమర్పించుకున్నాడండి. యోగ్యుడు నీవేనయ్యా, ఘనుడు నీవేనయ్యా, అర్హుడు నీవేనయ్యా, సర్వశక్తిమంతుడు నీవేనయ్యా. యేసు ప్రభువా నీకు వందనములయ్యా. ఈరోజు నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను సేవిస్తామని మాట ఇస్తున్నాం ప్రభా. నీ కొరకు జీవిస్తామని నిర్ణయం చేస్తున్నాము ప్రభా. అయ్యా మా కొరకు తగ్గించుకుని దీనికి వచ్చిన ప్రభా, అయ్యా మా రక్తము అయ్యా చిందించబడతాం బదులుగా నీ రక్తాన్ని చిందించావయ్యా. మా పాప శిక్ష అంతా నీవు భరించావయ్యా. అయ్యా ఈరోజు ఎవరో నిన్ను సిలువేసింది కాదు, మేమే సిలువేశామయ్యా, మేమే నిన్ను సిలువేశామయ్యా. అయ్యా మా పాపం నిమిత్తమై అయ్యా మేమే సిలువేశాము. కానీ ప్రభా మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తున్న దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనాలయ్యా.
ఈరోజు నీ ప్రేమను మా పట్ల ఇంకొన కనబరుస్తున్నావు అందరంలో అయ్యా. నీ కృపలో జీవించే భాగ్యం ఇక్కడ ఉన్న అందరికీ దయచేయి. మనుషులు ఏమంటున్నారో ఈ మాటలు కాదయ్యా, నువ్వేమంటున్నావు, నీ యందు మేమేమై ఉన్నాం, నీ దృష్టిలో మేము ఎవరమై ఉన్నాము, నీ కొరకు మేము ఎలాగ బ్రతుకుతున్నాము దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకుని పరిశీలన చేసుకునే జీవితం మాకు దయచేయి. ఈరోజు ఈ వాక్యం విని ఈ ఆరాధన పాల్పొంది పొందిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా. ఈరోజు నా కొరకు క్రీస్తు మరణించాడంటే మొదటిగా క్రీస్తు జన్మించాడు. ఈ లోకంలో తను దీనుడిగా తగ్గించుకోవచ్చు, నన్ను అర్హునిగా చేశాడు, నన్ను ఘనుడిగా చేశాడు అన్న నిశ్చయత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కలగాలి ప్రభా. వీఆర్ యాక్సెప్టెడ్ త్రూ క్రైస్ట్ జీసస్, వీఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్, వీఆర్ సేవ్డ్ బై దిస్ బ్లడ్, వీఆర్ సేవ్డ్ బై హిస్ వూండ్స్. అయ్యా, నీ గాయాల ద్వారా మాకు స్వస్థత ఉంది. మా కొరకు క్రయధనము చెల్లించిన ప్రభా నీకు వందనము. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడి కార్యం ద్వారా మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావు అందరా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ ద్వారా తండ్రి నీ కార్యాలు జరిగించు. నిశ్చయత దయచేయి, ధైర్యము దయచేయి, సమాధాన సంతోషంతో జీవించే జీవితాన్ని దయచేయి. నీ కొరకు ఘనంగా బ్రతికే బ్రతుకులు దయచేయి. ప్రతి కీడును దూరపరచు, నష్టాన్ని దూరపరచు, శాపాలను కొట్టివేయి ప్రభా. దేవా, యేసు రక్తంలో, యేసు నామములో జయము కలిగిన వారిగా నీ ఆత్మ ఆలయములుగా జీవించే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం విత్తుంచునగా నీవే ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.